ఈరోజు ఆదివారం అమావాస్య అండి. చాలా మంచి రోజు. మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. అంటే ఎక్కువ శాతం కాళికామాత గుడికి అయితే వెళ్తారండి చాలా మంది. మాకు ఇక్కడ గ్రామదేవ సత్యం తల్లికి కూడా అభిషేకం చేస్తానన్నారండి. తెచ్చుకోమన్నారు చాలా రకాలు. నేను ఉదయమే కదండి చెరుకు రసం ఒకటి తీసుకురమ్మన్నాను. ఇన్ని నేను ఇంటి దగ్గర ఆవు పాలు కూడా తెచ్చారండి. ఆవు పాలు, చెరుకు రసం, దానిమ్మ రసం, ద్రాక్ష రసం కూడా తెచ్చుకోమన్నారు. కానీ ద్రాక్ష రసం అయితే దొరకలేదండి. ఇంకా ద్రాక్ష పళ్ళు ఎక్కడ కనిపించలేదంటే ఉదయమే. ఇంకా ఈయన తెచ్చిన మట్టికి అమ్మవారికి అయితే పట్టుకెళ్ళాను. నేను మా పాప వెళ్ళామండి గుడికి. అక్కడికి వెళ్ళాక ముందు అయ్యవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయనకి అభిషేకం చేసిన తర్వాతే అమ్మవారి దగ్గరికి రమ్మన్నారు. ఇంక లోపలికి వెళ్ళి అమ్మవారికి అయితే దర్శనం చేసుకున్నాక ఈ అభిషేకం అయితే చేసామండి. చాలా విశేషమైన రోజు అండి ఈరోజు. ఆదివారం అమావాస్య. రేపేమో అమ్మవారిని నిలబెడతారండి. మాది రాజమండ్రి కదండి. రాజమండ్రిలో దేవిచౌకలో అమ్మవారిని చాలా బాగా విశేషంగా నిలబెడతారండి. మీకు ఆ వీడియో కూడా పెడతానండి. ఇంకా రేపు నుంచి పార్ట్ 1, పార్ట్ 2 అలాగా మీకు ప్రతి వీడియో అమ్మవారి అలంకరణలు అన్నీ కనబడతా ఉంటాయి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారండి. అలాగే నెక్స్ట్ గిఫ్ట్స్ కోసం చెప్పాను కదండి. రేపు ఉదయం మీకు గిఫ్ట్స్ కోసం చెప్తానండి. ఎవ్వరు కూడా మిస్ కాకుండా నా వీడియోని ఒకసారి ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా మిస్ అవ్వద్దండి. అంటే కొంతమంది పేర్లు నేను అనుకున్నాను, వాళ్ళ పేర్లు చెప్దాం అనుకుంటున్నాను. కొంతమందికి అదిలేండి, ఒక ముగ్గురే అన్నాను కదా, ఆ ముగ్గురు పేర్లు చెప్తాను. రేపు పొద్దున్న మిస్ అవ్వకుండా వీడియో చూడండి.